ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి మలుపు బుక్స్, అదేవిధంగా ప్రజాస్వామ్య రచయితల వేదిక, ఈ రెండు సంస్థలకి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి కాలానికి సరి అయినటువంటి విశ్లేషణ జోడింపులతో ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినారు. అందుకు నాకు కూడా కొంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే నేను కూడా మలుపు వ్యవస్థాపకుల్లో ఒకరిని కాబట్టి ఈ పుస్తకం చూసినప్పుడు చాలా నాకు గర్వం కలిగింది. రెండవది, ఈ సబ్జెక్టు కూడా నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్టు. ఇదే సబ్జెక్టుతో, ఇదే వక్తలతో మేము గత డిసెంబర్లో ఒక జాతీయ సదస్సు, అది దక్షిణ భారత జాతీయ సదస్సును చేశాం. దానిలో ద్రవిడ ప్రాంతాల అన్నిటి నుంచి, రాష్ట్రాలన్నిటి నుంచి వక్తలను పిలిచి ఈ అంశంపై ఒక సుదీర్ఘ సమాలోచన చేయడం జరిగింది. దానికి ప్రకాష్ రాజ్ గారే ముఖ్య అతిథిగా వచ్చి ఆ సదస్సును ఆవిష్కరించడం జరిగింది. ఇందులో నిజంగా పుస్తక పరిచయం ఎట్లా ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడి ఆమెను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ చాలా లోతైనటువంటి రచనలు దీనిలో ఉన్నాయి. భాషా సాహిత్యాల నుంచి మొదలుపెట్టి చరిత్ర మూలాల నుంచి, అదేవిధంగా వర్తమాన రాజకీయాల వరకు దక్షిణ భారతదేశం యొక్క విశిష్టతను ఆవిష్కరించినటువంటి పుస్తకం ద్రవిడ. ఈ ద్రవిడ ట్యాగ్ లైన్లో కూడా ఒక స్పష్టమైనటువంటి రాజకీయ పంక్తి అనండి, రాజకీయ ఇది కనబడతాం. ఈ ద్రవిడ ఊరికే ఒక ద్రవిడ ప్రాంతాన్ని అభివర్ణించడానికి కాకుండా వివక్ష మీద దక్షిణ స్వరం అని వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ వివక్ష అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువ మోతాదులో, ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, ఉత్తర కుమారులు ఎక్కువైనారు కాబట్టి ఇవాళ ఉత్తర భారతదేశం అనేది దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా కబలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే అది ఉత్తిగానే అనట్లేదు, అది నిజంగానే అటువంటి ప్రయత్నాలు ఈ దేశ పార్లమెంటు వేదికగా జరుగుతున్నాయి. ఇవాళ రాబోతున్నటువంటి డీలిమిటేషన్ కానివ్వండి, లేదా ఎన్ఈపిలో చొప్పించినటువంటి త్రిభాషా సిద్ధాంతం కానివ్వండి, సూత్రాలు కానివ్వండి, లేదా హిందీకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానివ్వండి, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో కనిపించని దాడిలాగే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పుస్తకంలో చాలా విషయాలు దానికి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పుడు అంటే నిజానికి ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందా? అసలు దక్షిణ భారతదేశానికి లేదా ద్రవిడ ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మనం జాతీయ గీతం రాసిన కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1885-90 మధ్యలో ఎప్పుడో జాతీయ గీతాన్ని రాసినప్పుడు ఆయన ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి, ఈ 5 రాష్ట్రాలను కలిపి, లేదా ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టుగా 5.5 రాష్ట్రాలు, గోవా, అప్పటికి గోవా ఏర్పడి లేదు, బట్ ఈ 5 రాష్ట్రాల ఉనికిని ఉచ్చరిస్తూ ద్రవిడ అనే పదాన్ని వాడినాడు. పుదుచ్చేరిని కూడా కలుపుకొని, అంటే అప్పటికి 5 భాషల్ని కలుపుకొని అందాం, 5 రాష్ట్రాలు లేవు అప్పటికి. నిజానికి అన్ని రాష్ట్రాలకు ఎవరి ఐడెంటిటీలు, అందరి ఐడెంటిటీలు, ఆ కాంటెక్స్ట్ వేరైనప్పటికీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకు రాశాడు, ఎవరి కోసం రాశాడు, ఇదంతా పక్కన పెడితే మన ఐడెంటిటీ అనేది ఒకే ఐడెంటిటీగా ఉండేటిది. ఒక 100 సంవత్సరాల కింద, 150 సంవత్సరాల కింద అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. మనం అప్పటి నుంచి ఈ 150 సంవత్సరాల ప్రస్థానాన్ని కనుక పరిశీలించినట్టయితే తడిగుడ్డతో గొంతు కోసేటువంటి పద్ధతిలో దక్షిణ భారత అనేటువంటి ద్రవిడ అనేటువంటి అస్తిత్వాన్ని
సమూలంగా సమాధి చేసేటువంటి ప్రయత్నం రాజకీయంగా జరిగింది. దానిని రకరకాల రాజకీయ శక్తులు, రకరకాల ప్రాంతీయ శక్తులు దాన్ని సమర్థవంతంగా నిర్వహించినాయి. మనం ఒకసారి ఈ జరిగినటువంటి దాడి లేదా సమాధి చేసినటువంటి పద్ధతిని పరిశీలిస్తే ఇది జాతీయవాద ఉద్యమం నుంచే మొదలైంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి జాతీయవాదం గురించి, జాతీయత గురించి చాలామంది చాలా లోతైనటువంటి పరిశోధనలు చేసిన ఏఆర్ దేశాయ్ లాంటి వాళ్ళు ఒక ఎట్లా ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ అయింది భారతదేశంలో, ఈ జాతీయవాదము అనేటువంటి దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారు, మిగతా దేశాల జాతీయతకి మన జాతీయతకు ఉన్నటువంటి తేడా ఏమిటి, మన జాతీయతని మనం ఎట్లా సమకూర్చుకున్నామో అనేటువంటి విషయం మీద చాలా అద్భుతమైనటువంటి పరిశోధన చేశాడు ఆయన. మన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా, గొప్ప సామాజిక శాస్త్రవేత్త, మంచి విశ్లేషణ చేసినటువంటి. అంటే మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి జాతుల మాదిరిగా భారత జాతి ఏర్పడలేదు. ప్రపంచంలో ఉన్న జాతులు ఒక మౌలిక భాషా సిద్ధాంతంలోంచి, ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి, ఒక ప్రత్యేక సంస్కృతి నుంచి ఆవిర్భవించినటువంటి జాతులు. మీరు ఏ జాతిని తీసుకున్నా కూడా జాతి అనేదానికి ఒక ప్రామాణిక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు భారతదేశానికి లేవు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయినప్పటికీ కూడా అనేక భిన్నత్వాలను ఇముడ్చుకొని ఒక ఏకజాతిగా భారతదేశం రూపొందడానికి బ్రిటిష్ వాళ్ళు కారకులైనారు. ఎందుకంటే బ్రిటిష్ పీడన నుంచి, బ్రిటిష్ దోపిడీ నుంచి, బ్రిటిష్ వాళ్ళ దాడి నుంచి ఏకమవడానికి భారతీయులం మేమందరము, భారతదేశం మా మాతృభూమి అనేటువంటి భావనని ప్రజల్లో రేకెత్తించడానికి మనం అనేక ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిజ్ఞ కూడా ఆ ప్రయత్నాల్లో భాగమే. భారత జాతీయ భావనను ఏర్పాటు చేసుకోవడమే భారతదేశానికి ఒక పెద్ద సవాలైంది. సో అటువంటి సవాల్ నుంచి భారత జాతీయ భావన సమకూరిన తర్వాత మొదట చెప్పినటువంటి భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఇవాళ ఏకత్వమే ప్రధానం అనేదాకా మనం వచ్చినాం. ఏకత్వమే ప్రధానం కాదు, ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం, ఒకే విద్య, ఒకే దేశం, ఒకే విధానం, వన్ నేషన్, వన్ ప్రైమ్ మినిస్టర్ అనే అంతవరకు కూడా మనం ఇవాళ వచ్చినాం. నిజానికి వన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కానీ ఇవాళ శాశ్వతంగా వన్ ప్రైమ్ మినిస్టరే ఉండాలనే దాకా వచ్చింది. సరే, ఈ మొత్తం ప్రాసెస్లో భారత జాతీయ కాంగ్రెస్ తన పాత్రను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వచ్చింది. ఇవాళటి ఈ భాష, ఇవాళటి జాతీయవాదాన్ని ప్రస్తావిస్తున్నటువంటి వాళ్ళేమో ఒక పెద్ద ఎత్తున దీన్ని కబలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు మొత్తం ఒక 100 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి తీసుకొచ్చినటువంటి జాతీయ భావం, ఆ జాతీయ భావం ఆధారంగా ఏర్పడినటువంటి జాతీయత, జాతీయ పార్టీలు, ఇవన్నీ మనకు కాంగ్రెస్ వారసత్వం నుంచి వచ్చినటువంటి అంశాలే. అంటే మనము ఒక కొలోనియల్ రూల్ని ఎదిరించేటువంటి క్రమంలో ఇంకో కొలోనియల్ రూల్లోకి ప్రవేశించినాం దక్షిణ భారతదేశం వాళ్ళం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక వారు చక్కగా చెప్పినారు, దక్షిణ భారతదేశ విశిష్టతని మనం ఇంకా లోతులోకి పోవాలనుకుంటే సంఘం లిటరేచర్ ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఏమాత్రం పోలిక లేనంత గొప్ప నాగరికత ఇక్కడ ఉన్నది. అది సాహిత్యంలోనే కాదు, సంస్కృతిలోనే కాదు, వ్యవసాయంలో ఉండొచ్చు, వాణిజ్యంలో ఉండొచ్చు, ఇంజనీరింగ్లో ఉండొచ్చు. నిజానికి ఒక 1000 సంవత్సరాల కింద నుంచి ఆ మధ్య పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా వచ్చింది. ప్రకాష్ రాజ్ గారే దానికి మూలకర్త. దానిలో ఉన్నటువంటి మూల విరాట్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారి అబ్బాయిగా
పాత్ర పోషించినటువంటి విక్రమ్ అనే నటుడు బొంబాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాడు సినిమా ప్రమోషన్లో భాగంగా. నాకు పెద్దగా సినిమాలు నచ్చవు, కానీ నచ్చిన సినిమాల్ని మాత్రం అన్ని యాంగిల్స్ నుంచి చూస్తుంటాను. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ తమిళం మాట్లాడేవాళ్ళు, పాత్రికేయులందరూ హిందీ మాట్లాడేవాళ్ళు. అంటే దీనిలో ఈ తమిళం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నది ఆ హిందీ మాట్లాడే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో బహుశా అది ప్రమోషన్ కాబట్టి అర్థమవుతుంది, ఎందుకంటే చాలా విషయాలు అర్థమవుతాయి వాళ్ళకి ఆ ప్రమోషన్ వెనుక. సో ఆ మాట్లాడుతున్నటువంటి ప్రాసెస్లో ఒక సీనియర్ జర్నలిస్టు అసలు ఈ సినిమాకు ఏం ప్రాధాన్యత ఉందని తీసినారు, 1000 సంవత్సరాల కింది చరిత్ర ఇది, 1000 సంవత్సరాల కింది కథను తవ్వి 2 భాగాలుగా తీసి ఎందుకు ఈ దేశం మీద రుద్దుతున్నారు అనేటువంటి పద్ధతిలో అడిగారు. విక్రమ్ అనేవాడు నాకు బాగా నచ్చాడు, అంటే ఓవరాల్గా నేను నచ్చాడు. బట్ ఆ ఆన్సర్లో చాలామంది చదువుకున్న వాళ్ళకి ఇట్లా చాలామంది దక్షిణ భారతీయులకు ఆ స్పృహ ఉండదు. ఆయన ఏమన్నాడు, అమెరికా ఎప్పుడు పుట్టిందని అడిగాడు. ఆ జర్నలిస్ట్ అది చెప్పాడు, అమెరికా అనే ఖండం కనుగొనడానికంటే లేదా ఏర్పడడానికంటే ముందు మేము వేరే ఖండాలను కనిపెట్టినామని చెప్పాడు. ఈ చోళ డైనాసిటీ అనేటిది దాని ప్రాధాన్యత ఏమిటి అంటే, మీరు వాస్కోడి గామల గురించి చెప్తున్నారు సార్, వాస్కోడి గామ లాగానే అనేక మంది చోళ సైనికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి థాయిలాండ్ ఉండొచ్చు, మలేషియా ఉండొచ్చు, లేకపోతే ఇండోనేషియా ఉండొచ్చు, ఆ ప్రాంతాలకు వెళ్ళి సముద్ర మార్గాల్ని ఆవిష్కరించినారు. శ్రీలంక ఉండొచ్చు. మొదటి సముద్ర మార్గాల్ని ఆవిష్కరించినటువంటి ఒక విశిష్ట సంస్కృతి ఉన్న దక్షిణ భారత జాతి గురించి తీసిన సినిమా ఇదని విక్రమ్ దానిలో చెప్పాడు. ఇవాల్టికి హాలీవుడ్లో మీరు వాస్కోడి గామా లాంటి సముద్ర ప్రయాణాల గురించి ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు, కానీ మేము అంతకంటే ముందే ఈ సినిమా ఇటువంటి నిర్మాణం చేసినాం ఇక్కడ అని చెప్పారు. నిజానికి పొన్నియిన్ సెల్వన్ ఒక దానిలో రూట్స్లోకి పోయి చూస్తే అప్పటికున్న నిర్మాణాలు, అప్పటికున్న రాజ్య వ్యవస్థ, అప్పటికి మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అప్పటికున్నటువంటి పరిపాలనా వ్యవస్థ, అప్పటికున్నటువంటి మత విశ్వాసాలు ఎంత సెక్యులర్గా ఉండేవి అనేటువంటి అంశాలు, చాలా విషయాలు దానిలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఒక సినిమాలనే కాదు, ఆ నవలలో కూడా, ఆ మొత్తం ఇదిలో కూడా అది ఒక చారిత్రక ఆధారం అని అనుకోవచ్చు. అట్లా మీరు తమిళ లిటరేచర్లోకి వెళ్ళి చూసినట్టయితే ఈ మొత్తం ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత కనబడుతుంది. ఇది కనబడమే కాదు, రాజకీయంగా ఈ మొత్తం భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా కూడా పరిగణించాలనే డిమాండ్ కూడా, ఉద్యమం కూడా ద్రవిడనాడ వచ్చింది. ద్రవిడ ప్రాంతంలో, ద్రవిడ భారతదేశం అంటే కూడా బాగాలేదు, మళ్ళీ ద్రవిడ ప్రాంతంలో వచ్చింది. ఇది వచ్చింది, ఇటువంటి ఉద్యమాలు ఇంకా వస్తాయి అని అనుకున్నప్పుడు నిజానికి అంతకు మించిన ఉద్యమాలు ఏవి రాలేదు భారతదేశంలో. అంటే రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని వచ్చి ఉండొచ్చు, బట్ అది వచ్చిందనే భయంతో 1963లోనే మల్లీశ్వరి గారు రాసినారు. దీనికి భయపడి అసలు భవిష్యత్తులో ఎవరు ఇట్లా డిమాండ్ చేయకుండా ఒక రాజ్యాంగ శాసనం కూడా చేసినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఉండడమే కాదు, జాతీయ భావన అనేది నిజానికి అవసరం. భారతదేశానికి జాతీయ భావన లేకపోతే ఈ ప్రాంతానికి ఈ పార్టీకి 1000 రాష్ట్రాలుగా భారతదేశం వెలిసిలేదు, అది వేరే సంగతి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు, అన్ని సంస్కృతులు, అన్ని జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఈ అన్నిటినీ మర్చిపోయి ఒక్క జాతిగా ఉండాలని అనుకునేటువంటి ప్రయత్నం ఒక 50 సంవత్సరాలు భారతదేశం శక్తివంచన లేకుండా చేసింది. ఇది దేనికి మూలంగా ఈ ఒక్క జాతి ఏర్పడాలని అనుకున్నారని అంటే, నిజానికి మొదట వచ్చినటువంటి ఎలైట్ జాతీయవాదం అనేది అంతా కూడా ఒక ఆర్థిక ప్రాతిపదికన, ఒక దోపిడి ప్రాతిపదికన, లేదా ఒక వలస ప్రాతిపదికన, పరాయీకరణ ప్రాతిపదికన మనమందరం ఒకటి కావాలనేటువంటి భావనని తీసుకొచ్చి, రెండవది అందరినీ సమానంగా గౌరవించే ప్రాతిపదికన కూడా
అన్ని భాషలను సమానంగా గుర్తించాలనే ప్రాతిపదికన కూడా అప్పుడు జరిగినటువంటి ప్రయత్నాలన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. నిజానికి అక్కడి వరకు పెద్దగా ఎవరికి పేచలేదు. మేము చదువుకునేటప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది భారతదేశంలో, భిన్నత్వాన్ని గౌరవిస్తుంటారు అనేటువంటి విషయాల్ని నిజానికి అప్పటికున్న పద్ధతులలో దాన్ని ఆచరించుకుంటూ వచ్చినాం. కానీ మనకు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక కొత్త రకమైనటువంటి జాతీయీకరణ అనేది జరుగుతూ వస్తున్నది. ఏ జాతీయీకరణ అయితే అంతవరకు జాతిగా రూపొందే ప్రయత్నం అనేది అనేక సాంప్రదాయాలను గౌరవించుకుంటూనే, అనేక భాషల్ని గుర్తిస్తూనే, అనేక సంస్కృతులని ఆచరిస్తూనే మనం భారతీయులుగా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సబ్కా రాముడైన ఉంది అది సబ్కా సమ్మతి దే భగవాన్ అనే పద్ధతిలో, ఈశ్వర్ అల్లా తెరేనాం అనేటువంటి పద్ధతిలో భారత జాతి ఉండొచ్చు అనేది జరిగింది. కానీ ఇవాళ ఎందుకు కలవరపడాల్సి వస్తుంది, ఎందుకు మనం ఆలోచించాల్సి వస్తుందంటే ఈ సబ్కా సమ్మతి దే భగవాన్ అనే చోటు నుంచి హమ్కు సమ్మతి దే భగవాన్ అనే కాడికి వచ్చింది. అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు ఈ దేశంలో. నిజానికి ద్రవిడ సంస్కృతిలో దేవుళ్ళు లేరు, దేవతలు మాత్రమే ఉన్నారు. ఈ దేవతలు పోయినారు, మిగతా దేవుళ్ళు పోయినారు. ఇవాళ ఒకే దేవుడు అనే కాడికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. పర్వాలేదు, ఎవరికి ఉండే దేవుడు వాళ్ళకు ఉంటాడని అనుకున్నంత వరకు మనం అందరం ఒక జాతి అనుకోవచ్చు. ఇది ఒకవైపు ఇటువంటి సాంస్కృతిక పరమైనటువంటి ముట్టడి జరుగుతుంటే, ఇంకొక వైపు ఈ 10 ఏళ్లలో దారుణమైనటువంటి వివక్ష పూరిత విధానాలు భారతదేశంలో అమలవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భాష విద్యార్థుల మీద రుద్దేటువంటి విషయంలో, విద్యార్థుల మీద ఒక పరాయి భాషను తీసుకొచ్చి రుద్దేటువంటి విషయంలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి, పెద్దలు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళకి తెలుగుకి ఉర్దూకి పెద్ద వివక్ష లేదు. మేము చాలాసార్లు చెప్తుంటాం, మా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మహాపండితుడు తెలుగులో. ఆయన అత్యంత గొప్ప అవార్డులు కూడా తీసుకున్నాడు. ఆయన చదువుకుంది మాత్రం ఉర్దూలో. డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో ఉర్దూ భాషలో చదువుకున్నాడు. తెలుగులో గొప్ప పండితుడు ఆయన. ఆయన ఒక్కడే కాదు, 1965 వరకు, 64 వరకు, లేదా 56 వరకు, 57 వరకు అసలు తెలుగు భాష, తెలుగు పాఠశాలలు, తెలుగు గ్రామాలలో ఎక్కడ లేవు. ఉర్దూ మా మాతృభాషలాగానే అనుకున్నాం. భాషకి, ప్రాంతానికి, మతానికి, కులానికి సంబంధం లేదు. కానీ ఇవాళ మొన్న కామారెడ్డి అనే ఊర్లో ఎక్కడో నిజామాబాద్లో ఎవరో ఉర్దూ పద్యం చెప్పినాడనో, ఉర్దూ పాట చెప్పినాడనో, ఆ ఉపాధ్యాయుని చితకబాది అక్కడి నుంచి పిల్లలని ఉసిగొల్పి పెద్ద ఇష్యూ చేసినటువంటి సందర్భాన్ని చూసిన. అంటే భాషల్ని నేర్చుకోవడానికి కూడా మతం అనే, హిందీని మన మతం అనుకుంటున్నాం. ఇందాక ఎవరో అన్నారు సంస్కృతం గురించి, అది మాట్లాడు. ఇందాక కూడా చూస్తుంటే ద్రవిడ కూడా సంస్కృత పదమే. ద్రవిడ ఆ విశ్లేషణలో ఎట్లాగైతే బయటి దేశం వాడికి ఇండియా పలకరాక హిందూ అన్నాడో, సంస్కృతం వాడికి ద్రవిడ పలకరాక ద్రవిడ అని అన్నాడు. అనడమే ఇది ఎందుకు అని అంటే, చుట్టూ ద్రవం ఉండి మధ్యలో ల్యాండ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఇందాక వారు చెప్పారు, ఇదొక ద్రవిడ అనే పద్ధతిలో మాట్లాడినారు. కానీ ఇవాళ ఒక భాషని రుద్దేటువంటి క్రమంలో మన భాషను కూడా మర్చిపోయేటువంటి విధంగా ప్రయత్నం జరుగుతున్నాయి. భాష ఒకటే కాదు, సంస్కృతి అంతా కూడా పూర్తిగా చిన్నభిన్నమైపోయింది. తెలంగాణలో దాదాపు 1970-80 వరకు కూడా ఒక ఉమ్మడి హోలీ లాంటి పండుగ కూడా, లేదా మిగతా అది కామని పున్నం లాంటి పండుగ కూడా, లేదా ఇంకో పండుగ కూడా జరుగుతుండేది. పీర్ల పండుగ అయితే అసలు ప్రతి ఇంటికి, ప్రతి ఊళ్ళో పీర్ల పండుగ చూడడానికి ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు. అఫ్సర్ గారు ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల కింద పీర్ల పండుగ మీద ఒక సెమినార్ పెట్టినప్పుడు
ఎందుకు పీర్ల పండుగకి హిందువులు ఇప్పుడు ఇవాళ వాట్సాప్లో వస్తుంది పీర్ల పండుగకి వెళ్ళకూడదు, పీర్లను తాకకూడదు, పీర్లు మనవి కాదు అని. కానీ దురదృష్టం ఏమిటంటే దళిత వాడల్లోకి తెలంగాణలో నిమ్న కులాల వాడల్లోకి వచ్చిన మొదటి దేవుడు అనే భావన ఎవరు అంటే పీరి మాత్రం. అంతకుముందు అటువంటి మహిమగల వ్యక్తి కానీ శక్తి కానీ ఇంకొకటి కానీ దళితులకు దరిదాపుల్లో కూడా రాలేదు. దేవుడి దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. దేవుడిగా భావించే రూపమే ఊరేగింపుగా వచ్చిందంటే ఫస్ట్ వచ్చింది పీరిని మాత్రం. ఇవాళ ఆ పీరిని అది ముస్లింలది కాబట్టి హిందువులు ఎవరు టచ్ చేయకూడదు అనేటువంటి ప్రచారాన్ని ఇవాళ ఎత్తుకున్నారు. ఒక పీరే కాదు, ఏదో సాయిబాబా లాంటి దేవుడిని కూడా ఇవాళ మీరు పూజించకూడదు అనేటువంటి దాకా వస్తున్నారు. అంటే చాలా అంశాలని ఒక ఉత్తర భారతదేశం కేంద్రంగా ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయి కేంద్రం కూడా తయారు చేసినారు. ఆ కేంద్రంలో ఉన్న దేవుడే అందరికీ దేవుడు. అక్కడి నుంచి వచ్చేటువంటి ఉపదేశమే మొత్తం భారతీయులకు ఉపదేశం అనేటువంటి దిశగా ఇవాళ సాంస్కృతిక విశ్వాసాలను కూడా మార్చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇది మనకున్నటువంటి సమ్మిళిత తత్వానికి భిన్నత్వానికి పూర్తిగా విరుద్ధమైంది, విరోధమైంది. అంటే మన పరిస్థితికి నార్త్ ఈస్ట్ పరిస్థితికి లేదా నార్త్ ఈస్ట్ వాళ్ళ పరిస్థితికి దక్షిణ భారతదేశం వాళ్ళ పరిస్థితికి పెద్ద తేడా ఉందని నేను అనుకోవట్లేదు. నార్త్ ఈస్ట్ ప్రజలు ఇంకా వాళ్ళ లాంగ్వేజ్తో వాళ్ళ కల్చర్తో వాళ్ళ మూలాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు రియాక్ట్ అయితే వీళ్ళు అక్కడ పోలీస్ క్యాంపులు పెట్టి అరాచకం చేస్తున్నారు, హింస చేస్తున్నారు, నెత్తురు కాలువలై పారేటట్టుగా చేస్తున్నారు. మనం ఆల్రెడీ స్లో పాయిజన్లో ఉన్నాం. లాస్ట్ 80 years నుంచి 70 years నుంచి 100 ఏళ్ల నుంచి చాలా విషయాలు ఉన్నాయి నిజానికి. కానీ ఆల్రెడీ మనకు చాలా టైం కూడా ఉంది. ఇంకా ఇది క్రమంగా ఈ ఆర్గ్యుమెంట్ని కనుక విస్తరిస్తే అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం కూడా ద్రవిడ జాతీయవాదము తీవ్రత తగ్గడానికి కారణమని ఒక విశ్లేషకుడు చెప్తారు. అప్పుడున్నటువంటి అన్ని రాష్ట్రాలు సమ్మిళిత సంస్కృతిలో ఉండేవి. మెడ్రాస్ రాష్ట్రంలో 4 లాంగ్వేజెస్ ఉండేవి. 4 లాంగ్వేజెస్ తామందరము మెడ్రాసీలమని అనుకునేవాళ్ళు. భాష తెలుగు అయినప్పటికీ మా జాతి ఎట్లాగైతే ఇప్పుడు మెడ్రాస్ వాళ్ళు మాది ద్రవిడ జాతి అని చెప్తున్నారో అటువంటి భావన ఉండేది. ఆ భావన ఉండడమే కాకుండా అసలు ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలు కోసం పార్టీ ఏర్పాటు చేసినటువంటి మొదటి తరం నాయకుల్లో కూడా తెలుగువారు, తమిళులు, మలయాళీలు, కన్నడులు 4 ప్రాంతాల భాషల వాళ్ళు 4 ప్రధాన పాత్రల్లో ఉన్నారు. ఒక్క తమిళులు ఏర్పాటు చేయలేదు. అదే పద్ధతిలో హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 5 భాషలు ఉండేటువంటి పరిస్థితిని మనం చూసినాం, ఉన్నాయి. అప్పుడు ఈ 5 భాషల్లో ద్రవిడ భాషలతో పాటు ఉర్దూ కూడా ఒక భాషగా ఉండింది. ఇంకా అధికార పత్రాలు దొరికిపోతే పర్షియన్ దాకా కూడా ఇక్కడ ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ అన్ని భాషలు కూడా సమిష్టిగా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూసినాం. ఈవెన్ మలబారు ప్రాంతంలో కూడా, ఈవెన్ మలయాళీ ప్రాంతంలో కూడా మలయాళీ భాష ఒకటే కాకుండా కన్నడ భాష ప్రాంతాలు, తమిళ భాష ప్రాంతాలు కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉండేది. ఇవన్నిటికీ కలిపి ఒక కుదురులాగా ద్రవిడ అనేటువంటి సిద్ధాంతం ఉండేది. ఆయన విశ్లేషణ ఏం చేస్తాడంటే ఈ భాషలను విడగొట్టడం అనేటువంటిది ద్రవిడులను విడగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నము అనేటువంటిది పరిపాలన వికేంద్రీకరణ కోసం అని చెప్పడం అబద్ధము అని చెప్తారు. నిజానికి అంబేద్కర్ చెప్పింది కూడా అదే. పరిపాలన కోసం భాషలు సపరేట్గా ఉంటే పర్వాలేదు, కానీ ఒక భాషకు ఒకే రాష్ట్రం ఉండాలని అనడం పొరపాటు అని. ఇవాళ ఏమైపోయిందని అంటే ఉత్తర భాషలన్నీ ఒక రాష్ట్రం అయిపోయినాయి దాదాపుగా, లేదా ఒక రాష్ట్రమును ఉత్తరప్రదేశ్ ఒక భాగం అయిపోయింది. అంతే జనాభా ఉన్నటువంటి దక్షిణ భాషలు మాత్రం 5 రాష్ట్రాలుగా
విడిపోయి ఇవాళ కరెక్ట్గా దాన్ని ఆయువుగా చేసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని డీలిమిటేషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మూలము దక్షిణ భారత ప్రాతినిధ్యాన్ని పూర్తిగా ఎట్లాగైతే జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యాన్ని తగ్గించినారో రేపు శాసనాల చేసేటువంటి దగ్గర లేదా పార్లమెంట్లో కూడా ఇక్కడి ప్రాతినిధ్యాన్ని పూర్తిగా తగ్గించేటువంటి విధంగా తీసుకొస్తున్నారు. ఇవాళ బీహార్ యూపీ రెండు కలిస్తే ఎన్ని సీట్లు ఉంటాయో రేపు 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు కలిస్తే కూడా అన్ని సీట్లు ఉండవు. ఎట్లాగైతే ఒక చిన్న బిల్లు లేదా ఒక చిన్న అవసరము లేదా ఒక చిన్న ఫైనాన్షియల్ ఇదిని పాస్ చేసుకోవడానికి కూడా మళ్ళీ మనం ఉత్తర భారతీయుల మీద లేదా వాళ్లకు దాసోహమైన ప్రకాష్ రాజ్ గారి నిర్వచనం ప్రకారం ఉన్నటువంటి ఉత్తర కుమారుల మీద లేదా వాళ్ళ ప్రాపకంలో ఉండేటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. అందుకే వాళ్ళంత బలంగా ఒకసారి పూర్తిగా విగిపోయి అవమానం ఏర్పడ్డా కూడా మళ్ళీ ఇప్పుడు అదే బిల్లును తీసుకొచ్చి ఇప్పటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఎందుకు తీవ్రమైనటువంటి అంశం అంటే మనం చూసినాం, పార్లమెంటుకు ఏమాత్రం జవాబుదారీతనం లేనటువంటి వాతావరణం ఇవాళ ఏర్పడినది. ఒకవేళ పిల్లలు మేల్కొని రోడ్డు మీదకి వచ్చి ఉండకపోతే లేదా పిల్లలు అంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో తల్లిదండ్రులు మిగతా వాళ్ళందరూ వచ్చి ఉండకపోతే వాళ్ళకు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వెళ్ళి 40 రోజుల పాటు అక్కడ నిలబడి వాళ్లకు ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు. వీళ్ళు ధర్నా చేస్తున్న దానికి కూతువేటు దూరంలోనే పార్లమెంటు సభ్యుల నివాసాలున్నాయి. ఒక్క పార్లమెంటు సభ్యుడు రాలేదు 500 మంది పార్లమెంటు సభ్యులు. ఇటువంటి జవాబుదారీతనం లేని వాతావరణం ఆల్రెడీ ఉన్న క్రమంలో దక్షిణ భారత రాష్ట్రాలు ద్రవిడుల హక్కులు అనేటువంటివి రేపు ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి వాతావరణం కనబడుతుంది. ఈ సందర్భంలో ఈ పుస్తకానికి లేదా ఇటువంటి ధిక్కార స్వరాలకి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి దీని మీద ఇంకొంత లోతైనటువంటి చర్చ, లోతైనటువంటి విశ్లేషణలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ కూడా మొదటి చర్చను ప్రారంభించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎట్లాగైతే అంటే నిజానికి లేదా సాహిత్యము చాలా చాలా మౌలికమైనటువంటి అంశాలు తీసుకొచ్చినారు, కానీ ఇంకా అనేక రంగాల మీద అటువంటి విశ్లేషణలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం గొప్పవాళ్ళం అనుకుంటే తప్ప ముందడుగు వేయలేం. మనం వెనుకబడిన వాళ్ళం. నిజానికి తెలంగాణ ఉద్యమం కూడా అది నేర్పించింది. మాకు నదులు ఉన్నాయి, మాకు నీళ్లు ఉన్నాయి, మాకు ఇంకోటి ఉంది, మాకు నిధులు ఉన్నాయి, కానీ మాకు రాష్ట్రం లేదు. మీరు అదే పద్ధతిలో వెనక్కి వెళ్తే దక్షిణ భారతదేశానికి ద్రవిడులకు అన్నీ ఉన్నాయి. నిజానికి ఇంజనీరింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఇప్పటి ఇంజనీరింగ్ ఇప్పటి టెక్నాలజీ కాదు, ఆ కాలంలో. లేదా గొప్ప సాహిత్యం ఉంది. మీకు ఒక భారతం ఒక రామాయణం ఉంటే రాస్తే రామాయణం అంత చరిత్ర ఉంది దక్షిణ భారతదేశానికి. ఇట్లా అనేక అంశాలు, అనేక చారిత్రక అంశాల లోపలికి వెళ్ళి వాటిని తీసుకొచ్చినటువంటి ఘనత తమిళ సాహిత్యంలో ఉంది, తమిళ లైబ్రరీలో ఉంది. ఇప్పుడు తమిళంలో అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. మనం కొత్తగా ఆవిష్కరించాల్సినటువంటి అవసరం లేదు. ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచి 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ద్రవిడ వాదాన్ని పూర్తిగా సంపూర్ణం చేసినటువంటి రచనలు తమిళంలో ఉన్నాయి. వాటిని తెలుగులోకి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది, వాటికి కన్నడంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ ప్రాశస్త్యాన్ని లేదా ద్రవిడ ప్రాచీనతని, దానికి ఉన్నటువంటి వైశిష్టతని అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది దానికి బేస్ పుస్తకంగా పనికొస్తుంది. ఇంకా మౌలికమైనటువంటి అంశాలు తీసుకొచ్చేటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. దీన్ని కనుక ఆవిష్కరిస్తే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ బాధంతా కూడా మనం బాగుపడుతున్నామని, నీట్ కూడా మనం బాగుపడుతున్నాం కాబట్టి వాడిని సంఖ్యలో వేసుకొని రావాలని. నీట్కు వేరే రకంగా అసలు వేరే
ఒక వేరే కారణమే లేదు. ఒక 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఏ రాష్ట్రం వాళ్ళు చక్కగా ఎంట్రన్స్ టెస్టులు పెట్టుకునేవాళ్ళు, పోటీ వాళ్ళలోనే ఉండేటిది, కాలేజీలు వాళ్ళవే ఉండేటివి, వాళ్ళు అక్కడే చదువుకునేవాళ్ళు. బీహార్లో తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, రాజస్థాన్లో మెడికల్ కాలేజీలు లేవు కాబట్టి, ఉత్తరప్రదేశ్లో సరిపోయేటంత సౌలత్ లేదు కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ అని పెట్టేసి వివిధ రాష్ట్రాలకు సీట్లు కేటాయించి వాళ్ళందరినీ వేరే వాళ్ళ ప్రాంతాలలో, వేరే రాష్ట్రాలలో, వేరే సీట్లలో భర్తీ చేస్తున్నారు. దీన్ని కూడా మొట్టమొదటిసారి ధిక్కరించింది మళ్ళీ ద్రవిడ పిల్లలే. తమిళనాడు పిల్లలే గత 10 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నీటిని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు కూడా వాళ్ళ వెంబడి ఉన్నాయి. అంటే 37 సీట్లున్న ఎంపీ సీట్లున్న తమిళనాడు ప్రభుత్వం అరిచి గోలబెట్టినా నీటిని రద్దు చేయలేదు. ఇవాళ నిజానికి ప్రకాష్ రాజు గారు మనం ఎత్తుకోవాల్సిన నినాదం, మీరు ముందున్నారు కాబట్టి, మీరు ఒక పెద్ద కాక్రోచ్ కాబట్టి మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే నీట్ అనేటువంటిది మన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము. దాన్ని మొత్తం నీట్ అనేదాన్ని ఎత్తేయాలి. ఎత్తివేసి ఏ రాష్ట్రపు భాషలో ఏ రాష్ట్రపు పిల్లలకి ఆ రాష్ట్రంలో ఎంట్రన్స్ పరీక్షలు పెట్టాలి, అక్కడి పిల్లలకు అక్కడనే సీట్లు ఇవ్వాలి. ఇవాళ మనకి తెలంగాణలో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఇంకో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 45-46 మెడికల్ కాలేజీలలో ఉత్తర భారతీయులు కనీసము 18 నుంచి 22% వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఏమా 666 సీట్లలో ఉత్తర భారతీయులు ఉన్నారు. సో ఇట్లా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మరి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తమిళనాడు నంబర్ 1 ఉంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే మహారాష్ట్ర ఉన్న తర్వాత తెలంగాణ ఉంది, ఆ తర్వాత కర్ణాటక ఉంది. సరే, మన ఉత్తర కుమారుల ప్లేసు 5వ 6వ స్థానంలో. నేను అయినప్పటికీ కూడా మన స్థానిక పిల్లలకి లేదా మన పిల్లలకి మన దగ్గర సీట్లు వస్తాయి. ఈ రకమైనటువంటి ఇది ఉండకపోయి ఇప్పుడు ఏమవుతుందని అంటే, ఉత్తరాది వాళ్ళకి సీటు రావాలంటే 2 మార్గాలు. ఒకటి, దక్షిణాది వారంతా చదవాలి, లేదా పేపర్ లీక్ చేయాలి. మీరు మొత్తం పేపర్ లీక్లు అయినవన్నీ కూడా లాస్ట్ 4 years నుంచి బీహార్, హర్యానా, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాలనే అవుతున్నాయి. సో ఈ పరిస్థితులలో మన వాయిస్ అనేటువంటిది కేవలం చట్టసభలతోటి పోతుందని అంటే డెఫినెట్గా సరిపోదు. ఇటువంటి స్వరాలు రావాలి, ఇటువంటి అన్ని అంశాల మీద పరిశోధనలు రావాలి, ప్రజల్ని ఆలోచింపజేసేటట్టుగా ఈ ద్రవిడ సాహిత్యం అనేది ప్లస్ ద్రవిడుల మీద ఈ పుస్తకంలో 2 అంశాలు ఉన్నాయి. ద్రవిడుల మీద జరుగుతున్నటువంటి వివక్షను కూడా మనము ఎండగట్టాలి. ఇది మనకు కనబడదు. నీట్ అనేది మనకు ఒక వివక్ష అని మనకు కనబడతలేదు. బట్ నార్త్ని ఫెసిలిటేట్ చేయడానికి సౌత్ను ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో నేను మరొకసారి ఈ పుస్తకాన్ని నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఈ సభలో చోటించినందుకు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.